రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్వామిత్వ స్కీమ్? స్వామిత్వ స్కీమ్ ఫుల్ ఫామ్ ఏంటి? సర్వే ఆఫ్ విలేజెస్. స్వామిత్వ స్కీమ్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అని అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్. ఇది గుర్తుపెట్టుకోండి, సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ implemented, survey of villages and mapping implemented in the village areas, implemented in village areas. This is స్వామిత్వ స్కీమ్. ఈ స్వామిత్వ అన్నటువంటి స్కీమ్ ని 2020 ఐ గెస్ స్వామిత్వ స్కీమ్ దేన్ని ప్రొవైడ్ చేస్తుంది అని అంటే ఇట్ ప్రొవైడ్స్ లీగల్ ఓనర్షిప్ రైట్స్ టు ఇండివిజువల్స్ విచ్ ఎన్హాన్సెస్ ఎకనామిక్ స్టెబిలిటీ. లీగల్ ఓనర్షిప్ మనం రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ భూభారతి పోర్టల్ లేదా భూభారతి యాక్ట్ అని చెప్పేసి ఒకటి లాంచ్ చేసింది. సేమ్ ఇదే రికార్డ్ డాక్యుమెంట్ సిస్టమ్, రిజిస్ట్రేషన్ పద్ధతి. విలేజ్ ఏరియాస్ లో ఏదైనా మ్యాపింగ్ అవ్వకపోతే వాళ్ళ ప్లేస్ ని మ్యాప్ వేసి వాళ్ళకి ఈ భూభారతి పోర్టల్ ద్వారా, భూభారతి యాక్ట్ ఆ చట్టం ద్వారా వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ ని ప్రొవైడ్ చేశారు. ఇదంతా మనం డిస్కస్ చేసాం, గుర్తుందా అండి? రైట్. అదే విధంగా నేషనల్ లెవెల్లో మనకి అంటే ఇప్పుడు ఒక విలేజ్ లెవెల్లో ఒక ప్రాంతం, ఒక ప్లేస్ ఉంది అని అనుకోండి. ఆ ప్లేస్ ఇంకెవరిదైనా అసలు ప్రాపర్ ల్యాండ్ డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి ప్లేస్లు ఎన్ని ఉన్నాయి, లేదా కబ్జా ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి, బినామీ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉన్నాయనుకోండి, డాక్యుమెంటెడ్ ల్యాండ్స్ కాకుండా మిగతా ల్యాండ్స్ ఏవే ఉన్నాయి అని తెలిసినప్పుడు గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ అక్కడ లాంచ్ చేయాలి అని అనుకుంటే ఇట్ వుడ్ బికమ్ వెరీ ఈజియర్ ఫర్ దెమ్. ఆ విధంగా వీళ్ళకి ఇప్పటిదాకా ఓనర్షిప్ రైట్స్ లేకుండా జస్ట్ నామకే వాస్తే మనం తెలంగాణ భాషలో సైదా బైనామా అంటారు. సైదా బైనామా ల్యాండ్స్ అని చెప్పేసి, సైదా బైనామా ల్యాండ్స్. ఆ సైదా బైనామా ల్యాండ్స్ అంటే విలేజ్ లెవెల్లో జస్ట్ ఒక పేపర్ మీద సింపుల్ గా దిస్ ల్యాండ్ బిలాంగ్ టు రేష్మా అట్లా రాసుకుని అదే డాక్యుమెంట్ లాగా ఫీల్ అవ్వడం అనమాట. దట్ ఈస్ సైదా బైనామా ల్యాండ్స్. అలాంటి ల్యాండ్స్ కి కూడా డాక్యుమెంట్స్ ని కల్పించడం, ఈవెన్ సర్వే చేయడం, ఆ సర్వే చేసి వాళ్ళకంటూ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేస్తారు. ప్రాపర్టీ కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తారు. క్యాన్ బి యూజ్డ్ యాజ్ కొలెటరల్ ఫర్ లోన్స్. కొలెటరల్ అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా లోన్ తీసుకోవాలి అని అనుకోండి, లోన్ తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక షూరిటీ ఇవ్వాలి కదా. అది ల్యాండ్ పేపర్సే అవ్వచ్చు, లేదంటే గోల్డ్ అవ్వచ్చు, లేదంటే ఇంకా వేరే ఆస్తులు ఏమన్నా ఉన్నాయని డాక్యుమెంట్స్ కంపల్సరీ. అట్లా కొలెటరల్ అంటే ఏంటి? షూరిటీ లాగా పనికొస్తుంది. వేరే లోన్స్ తీసుకున్నప్పుడు ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ షూరిటీ లాగా పనిచేస్తాయి. అందుకు ప్రాపర్టీ కార్డ్స్ కూడా ఇస్తారు. దట్ ఈస్ ఆల్సో దేర్. స్కీమ్ ప్రైమరీలీ ఫోకసెస్ ఆన్ రిజాల్వింగ్ అర్బన్ ల్యాండ్ డిస్ప్యూట్స్. కాదు, మేజర్ గా విలేజ్ ఏరియాస్ లో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ని రిజాల్వ్ చేయడానికి. ఎందుకు పేరులోనే ఉంది, సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ విలేజ్ ఏరియాస్. ఎస్పెషల్లీ విలేజ్ ఏరియాస్ కోసమే దీన్ని లాంచ్ చేశారు, అర్బన్ ఏరియాస్ కోసం కాదు అని ఈ స్కీమ్. దీని ఫుల్ ఫామ్ అబ్రివేషన్ తెలిస్తే మనం ఇది ఆన్సర్ పెట్టొచ్చు. దిస్ ఇస్ రాంగ్. స్వామిత్వ స్కీమ్ కాంట్రిబ్యూట్స్ టు ద రూరల్ ఎకానమీ. ఎస్, దీనికి పనికి వస్తుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇందా నేను చెప్పాను కదా, డాక్యుమెంటెడ్ ల్యాండ్ ఏదైతే ఉంది అది తెలిసింది అని అంటే వేరే ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ తెలిసి ఐడెంటిఫై చేయొచ్చు. ఈజీగా ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ స్కీమ్స్, ప్రాజెక్ట్స్, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఉంటుంది. స్కీమ్ హెల్ప్స్ ఇన్ స్ట్రీమ్ లైనింగ్ గవర్నెన్స్ బై ఎన్హాన్సింగ్ రెవెన్యూ కలెక్షన్. ఎస్, ఇవన్నీ పాసిబుల్. సో రాంగ్ స్టేట్మెంట్ ఏది? థర్డ్ వన్ అన్నది. థర్డ్ వన్ లేదు కదా. రైట్. స్కీమ్ ప్రైమరీలీ ఫోకస్ ఆన్ రిజాల్వింగ్ అర్బన్ ల్యాండ్ డిస్ప్యూట్స్. 3 నాట్ దేర్, ఇది కాదు. 3 లేదు. 1, 2, 4 and 5 ఈ 4 మాత్రమే కరెక్ట్. రైట్. హూ విల్ బి ద చీఫ్ గెస్ట్ అట్ ఇండియా 76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇన్ 2025? ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. హూ ఈజ్ హీ? ఈజ్ ప్రొబావో సుబియాంటో. ప్రొబావో సుబియాంటో కన్ఫ్యూజ్ చేయడానికి జోకో విడిదో, ప్రొబావో సుబియాంటో వీళ్ళిద్దరు కూడా ఇండోనేషియన్ ప్రెసిడెంట్స్. ఈయన ఫార్మర్ ప్రెసిడెంట్, ఈయన ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసిడెంట్. ప్రొబావో సుబియాంటో ఈయన్ని ఇన్వైట్ చేశారు ఫర్ 76th రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? 26th జనవరి. ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నాం? ఫస్ట్ రిపబ్లిక్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 26th జనవరి. ఇన్ విచ్ ఇయర్? 1950లో మొట్టమొదటి రిపబ్లిక్ డేని
సెలబ్రేట్ చేశారు. అంటే భారత రాజ్యాంగాన్ని అమలు పరిచినటువంటి డే అవ్వచ్చు, ఇంప్లిమెంట్ డేగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా పూర్ణ స్వాతంత్రం, కంప్లీట్ పూర్ణ స్వరాజ్ అని రెజల్యూషన్ మన నేషనల్ మూవ్మెంట్ లో కూడా ఆ రెజల్యూషన్ మనం తీసుకుంది ఎప్పుడు అనంటే 26 జనవరి నాడే. అందుకే ఆ డేకే ఆ స్పెషాలిటీ, రైట్. రీసెంట్ గా 76th రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ గా ఈయన్ని అపాయింట్ చేశారు, ఈయన్ని పిలిచారు. 1950లో జరిగినటువంటి దానికి చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలిచారు అనంటే అప్పుడు కూడా ఇండోనేషియా ప్రెసిడెంటే, అప్పుడు కూడా సుకర్నో, అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరు ఇండోనేషియాకి, సుకర్నో. ఇండోనేషియా క్యాపిటల్ వచ్చేసి ఏంటండి, జకర్తా, అండ్ ద కరెన్సీ ఈజ్ ఇండోనేషియన్ రూపియా. ఇందాక మనం బ్రిక్స్ లో చేరినటువంటి 10వ మెంబర్ కంట్రీ, 10th ఫుల్ మెంబర్ కంట్రీ ఆఫ్ బ్రిక్స్ అని కూడా మనం దీన్ని చెప్పుకున్నాం. అదే కోఇన్సిడెన్స్ ఈ ఇయర్, అదే విధంగా ఫస్ట్ టైం మనం సెలబ్రేట్ చేసుకున్నటువంటి రిపబ్లిక్ డే, ఆ రెండింటికి కూడా చీఫ్ గెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియానే. కాకపోతే పేరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రొబావో సుబియాంటో, ఆయన వచ్చేసి సుకర్నో. రెండు కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ సు ఉంది అక్కడ సు ఉంది, సుబియాంటో సుకర్నో అని ఎలా గుర్తుపెట్టుకోవాలి అండి అంటే ప్రొబావో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది వరకు సుకర్నో ఫస్ట్ దానికి. అండ్ దీంట్లో భాగంగా మనం రిపబ్లిక్ డే రీట్రీటింగ్ సెర్మనీ, రిపబ్లిక్ డే రీట్రీట్ బీటింగ్ సెర్మనీ, ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ఆ బీటింగ్ సెర్మనీని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, రిపబ్లిక్ డే అయిపోయినటువంటి 3 రోజులకి 29th జనవరి ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ రీట్రీట్ బీటింగ్ సెర్మనీ. ఇది కూడా చెప్పుకున్నాం మనం ప్రీవియస్ సెషన్స్ లో. దీంతో పాటు టాబ్లూస్ కూడా ప్రదర్శిస్తారు, టాబ్లూస్ ని కూడా ఎగ్జిబిట్ చేస్తారు. టాబ్లూ అంటే ఏంటి అంటే ఆ పర్టికులర్ గా స్టేట్ అండ్ యూటీ, ఆ స్టేట్ లో ఏదైతే ఆ స్టేట్ యొక్క సంస్కృతి సంప్రదాయాల్ని అద్దం పట్టే విధంగా ఏదైతే ఉంటుందో దానిని వాళ్ళు ఒక వెహికల్ మీద డిజైన్ చేసి దాన్ని కర్తవ్య పద్ అని అంటాం కదా, కర్తవ్య పద్, ఇది వరకు రాజ్భవన్ అని ఉండేది, కర్తవ్య పద్గా దాన్ని మార్చారు కదా, ఆ కర్తవ్య పద్లో ప్రదర్శన చేసుకుంటూ వెళ్తారు. అయితే ఆ ట్యాబ్లూస్ లో ఏ ట్యాబ్లూకి రీసెంట్ గా 76th రిపబ్లిక్ డే సందర్భంగా అవార్డు లభించింది అని అంటే ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్ స్టేట్ హ్యాస్ వన్ ద ఫస్ట్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్ ఉంది. దీని థీమ్ వచ్చేసి ఏంటి, ఈ ఇయర్ ఏం జరిగిందండి, మహాకుంభమేళ. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి కుంభమేళ ఈ ఇయర్ పాసిబుల్ అయింది. డిఫరెంట్ ప్లేసెస్ లో జరిగింది ఉత్తరప్రదేశ్ లో. మహాకుంభమేళాని వీళ్ళు ప్రదర్శించారు, ఎగ్జిబిట్ చేశారు. అదే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో ఏది ఉంది అని అంటే ఇట్ ఈస్ త్రిపుర వచ్చేసి 2వ స్థానంలో ఉంది. అండ్ అదే విధంగా కంటింజెన్సీ రైఫిల్స్, ఈ ఆర్మ్డ్ రైఫిల్స్ దాన్ని ప్రదర్శించడంలో ఆ కంటింజెన్సీ రైఫిల్స్ కేటగిరీలో నెంబర్ 1 పొజిషన్ లో ఏది ఉందండి, ఇట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది నెంబర్ 1 ప్లేస్ లో ఉందన్నమాట. అంటే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఏమేమి ఉన్నాయని చెప్పుకున్నాం, రైట్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ? ఎవరు? ఇట్ ఈస్ జనరల్ కెఎం కరియప్ప. ఈయన జనవరి 15 నాడు ఈయన్ని అపాయింట్ చేశారు కమాండర్ ఇన్ చీఫ్ గా. కమాండర్ ఇన్ చీఫ్ అంటే అది హైయెస్ట్ పోస్ట్ అనమాట. అట్లా కమాండర్ ఇన్ చీఫ్ గా ఆయన అపాయింట్ చేసింది జనవరి 15 కాబట్టి అందుకే జనవరి 15 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇండియన్ ఆర్మీ డే. ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ జనవరి 15th. అక్టోబర్ 8th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. నవంబర్ 4th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇండియన్ నేవీ డే. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అక్టోబర్ 8th, నవంబర్ 4th. ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ వచ్చేసి ఎవరు? జనరల్ కెఎం కరియప్ప. ఆయన తర్వాత బుచర్ వచ్చేసి ఆ బుచర్ వచ్చేసి తర్వాత ఉన్నారు. తర్వాత శామ్ మనీక్షా ఆయన తర్వాత ఉన్నారు. అట్లా ఇప్పుడు సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ఎవరున్నారు అట్ ప్రెసెంట్ రైట్ నౌ అని అంటే అనిల్ చౌహాన్ గారు. హీఈస్ సర్వింగ్ ఎస్ ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే మనకున్నటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ త్రివిధ దళాలకి హెడ్ గా, పర్మనెంట్ హెడ్ గా ఒకళ్ళే ఉంటారు. వాళ్ళనే సిడిఎస్ అని అంటాం. ఫస్ట్ సిడిఎస్
ఆయన పేరు ఏదో ఉందండి. ఆ ఫస్ట్ సిడిఎస్ ఆయన అపాయింట్ చేసిన తర్వాత ఆయన ఒక ప్లేన్ క్రాష్ లో ఆయనతో పాటు ఆయన వైఫ్ ఇంకా 12 మెంబర్స్ క్రూ చనిపోతారు. అలా చనిపోయిన తర్వాత ఈయన్ని అపాయింట్ చేశారు. అనిల్ చౌహాన్ గారు ఒకప్పుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు ఈయన్ని అపాయింట్ చేశారు అనమాట. రైట్. ఇండియన్ నేషనల్ ఆర్మీ, దీని హిస్టరీ గురించి చెప్పాలంటే ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏంటంటే ఆజాద్ హింద్ ఫౌజ్. ఆజాద్ హింద్ ఫౌజ్ వాజ్ ద ఇనిషియేటివ్ ఆఫ్, దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ ది ఇయర్ 1942 బై కెప్టెన్ మోహన్ సింగ్. కెప్టెన్ మోహన్ సింగ్ గారు సింగపూర్లో, కెప్టెన్ మోహన్ సింగ్ గారు సింగపూర్ హెడ్ క్వార్టర్స్ గా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత గివ్ మీ యువర్ బ్లడ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పింది ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు దీనిని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చారు ఇన్ ద ఇయర్ 1943 విత్ ద నేమ్ ఆజాద్ హింద్ ఫౌజ్. ఆ ఆజాద్ హింద్ ఫౌజ్ ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ. నేతాజీ అన్న టైటిల్ కూడా అప్పుడే వస్తుంది. గివ్ మీ బ్లడ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పి అందరినీ మోటివేట్ చేసి దాంట్లో జాయిన్ అయ్యేలాగా చేశారు కాబట్టి పీపుల్స్ లీడర్. మీకు ఎగ్జామినేషన్ లో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటి అంటే ఆజాద్ హింద్ ఫౌజ్. స్టార్టెడ్ బై కెప్టెన్ మోహన్ సింగ్ 1942 విత్ సింగపూర్ యాజ్ క్యాపిటల్. 1943లో దానిని బాగా పాపులరైజ్ చేసింది ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. విచ్ రివర్స్ మీట్ అట్ త్రివేణి సంగం, త్రివేణి సంగం అట్ ప్రయాగ్రాజ్. ఏ రివర్స్ మీట్ అవుతాయి? దోస్ ఆర్ గంగా రివర్, యమునా రివర్, అదే విధంగా సరస్వతి రివర్. గంగా, యమున, సరస్వతి రివర్స్ ఇవన్నీ కూడా త్రివేణి సంగం. త్రివేణి సంగం, సంగమం అంటే మీటింగ్ ప్లేసే కదండి. త్రివేణి సంగమం ఎస్పెషల్లీ ప్రయాగ్రాజ్, దట్ ఈస్ నథింగ్ బట్ అలహాబాద్, ఉత్తరప్రదేశ్ లో ఈ మూడు కూడా మీట్ అవుతాయి. ప్రయాగ్రాజ్ కి హిస్టరీలో కూడా ఒక విశిష్టత స్థానం ఉంటుంది. మన హర్షవర్ధన ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రయాగ్రాజ్ అన్నటువంటి ప్లేస్ లో 5 సంవత్సరాలకు ఒకసారి ఆయనకున్నటువంటి మహోత్సవ్ ఏదో ఏదో సెలబ్రేట్ చేశాడు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆయన సంపాదించిన దాన్ని అంతటిని కూడా అక్కడికి వెళ్ళి దానం చేసేసి వస్తాడు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం, దానికి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. గంగా, యమున, సరస్వతి. సరస్వతి రివర్ అన్నది మనకి వేదిక పీరియడ్ లో, వేదిక పీరియడ్ లేదా వేదిక్ ఏజ్, ఆ టైం పీరియడ్ లో సరస్వతి రివర్ అన్నది ఉంది. ఆర్యన్ ఏజ్ లేదా ఆర్యన్ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్ అని అంటాం కదా, అది వచ్చేసి ఇందస్ రివర్ కి ఉన్నటువంటి 5 ట్రిబ్యూటరీస్ తో పాటు సరస్వతి రివర్. టోటల్ గా ఈ 7 రివర్స్ కన్ఫ్లుయెన్స్ దగ్గర ఏర్పడ్డాయి. 7 నది తీరాల దగ్గర ఆర్యన్ ఏజ్ అన్నది ఏర్పడింది. అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చేసి ఇండస్ రివర్ దగ్గర ఏర్పడింది అని చెప్పేసి చెప్తాం. సరస్వతి రివర్ దాని తర్వాతి కాలంలో ఏమైపోయింది అని అంటే డ్రై అయిపోయి, డ్రైడ్ అప్ అండ్ కన్వర్టెడ్ యాజ్ థార్ డెజర్ట్ లాగా అది మారిపోయింది. కొంతమంది ఏం చెప్తారు అంటే సరస్వతి రివర్ హిడెన్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. ఇట్ హ్యాస్ బీన్ డ్రైడ్ అప్ ఆన్ ద సర్ఫేస్, అయితే ఇట్ హ్యాస్ బీన్ డ్రైడ్ అప్, ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ యాజ్ అ థార్ డెజర్ట్. దట్ ఈస్ అట్లా గంగా, యమున, సరస్వతి ఈ 3 కలిసేటువంటి ప్రదేశాన్ని మనం ఏమంటాము? త్రివేణి సంగమం అని చెప్పేసి అంటాం. రైట్. నెక్స్ట్ వన్, హూ హాస్ బీన్ అవార్డెడ్ ద ప్రవాస్ భారతీయ సమ్మాన్ అవార్డ్స్ 2025? డాక్టర్ సయ్యద్ అన్వర్ ఖుర్షిద్. ఈయన మెడిసిన్ రంగంలో ఈయనకి ఈ అవార్డు లభించింది. హీ ఈజ్ ఫ్రమ్ ద కంట్రీ సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో ఆయన అందించినటువంటి ఈ మెడికల్ సర్వీసెస్ కి గాను ఆయనకి అవార్డు ఇచ్చారు. ప్రవాస భారతీయ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 9th January బైఎన్నియల్లీ. బైఎన్నియల్ అంటే ఏంటి? ప్రతి 2 years కి ఒకసారి దీనిని సెలబ్రేట్ చేస్తారు. దట్ ఈస్ ప్రవాస భారతీయ దివస్ January 9th. ఎప్పటి నుంచి ఇలా బైఎన్నియల్ సెలబ్రేట్ చేస్తున్నారు? 2015 నుంచి. January 9th ఫర్ ద ఫస్ట్ టైం 2003లో ప్రవాస భారతీయ దివస్ ని సెలబ్రేట్ చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసేవారు. వేర్ యాజ్ 2015 నుంచి వచ్చేసి బైఎన్నియల్ దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. కాబట్టి సర్ సయ్యద్ అన్వర్ ఖురేషి, వీళ్ళల్లో ఈ పేరు గుర్తుపెట్టుకోవాలని అంటే కష్టమే. ఎందుకంటే చాలా మెంబర్స్ కి మోర్ దెన్ 20+ మెంబర్స్ కి ఈ అవార్డ్స్ ఇచ్చారు. ప్రవాస భారతీయ దివస్ అంటే ఎన్ఆర్ఐసి, ఎవరైతే భారతీయులు డిఫరెంట్ ప్లేస్ లో ఉన్నారో, ఇండియన్ డయాస్పోరా,
అంటే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు వివిధ రంగాల్లో అందించేటువంటి సర్వీసెస్ దాన్ని గుర్తించి 2 సంవత్సరాలకు ఒకసారి దీనిని ఏర్పాటు చేసి ఆ రోజు వాళ్ళని పిలిపించి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. దాంట్లో చాలా మందికి అవార్డ్స్ లభించాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే అవుతుంది. కాకపోతే ప్రవాస భారతీయ సమ్మన్ గురించి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మనం ఆల్రెడీ చెప్పాం. మన January 9th, 1915 అప్పుడు మన మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి డేని మనం ప్రవాస భారతీయ దివస్ లేదా NRI డేగా సెలబ్రేట్ చేస్తాం అని ఆల్రెడీ నేను చెప్పాను. కాబట్టి ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు, తప్పు లేదు. కాకపోతే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రైట్, నెక్స్ట్ వన్. Which Indian organization partnered with Microsoft to drive AI adoption and development in India? What is that? India AI. మన భారతదేశపు కంపెనీ అయినటువంటి ఇండియా ఏఐతో మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొలాబ్ అయ్యి 5 లక్షల మంది దీంట్లో స్టూడెంట్స్ రావచ్చు, విడోస్ ఉండొచ్చు, సింగిల్ విమెన్ అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా టెక్నాలజికల్ స్కిల్స్ ని ఎన్హాన్స్ చేయటానికి, టెక్నాలజీ వైపు వాళ్ళకి ట్రైనింగ్ ని అందించడానికి, ఆ ట్రైనింగ్ పర్పసెస్ వీళ్ళు ఇండియా ఏఐ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ మైక్రోసాఫ్ట్. ఏది ఎవరితో, ఏ సంస్థతో పార్ట్నర్ అయింది, ఇది కూడా కొంచెం డిఫికల్టే. కాకపోతే ఆ అంశం గురించి మనం చదివినప్పుడు అలా గుర్తుపెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఏదో బట్టి కొట్టామనంటే అది వర్కౌట్ అవ్వదండి. బట్టి కొట్టకుండా ఆ కాన్సెప్ట్ చదువుకోండి, అప్పుడు గుర్తుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమా అండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనే, కాకపోతే మీకు ఎగ్జామినేషన్ లో ఇది ఇవ్వరు, ఇది ఆప్షన్ గా ఇవ్వరు. ఏ సంస్థతో, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, IBM, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇట్లా టెస్లానా, ఏ సంస్థతో కొలాబ్ అయింది, ఆప్షన్స్ లో అది ఉంటుంది. ఇండియా ఏఐ చాలా ఈజీ కదా, మనం ఆన్సర్ పెట్టచ్చు. కాబట్టి అది రైట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ ఆర్ కరెక్ట్? Objective of ONOS scheme is to obtain licenses for e-journal. లైసెన్సెస్ అబ్టైన్ చేయడం కాదండి, ఖచ్చితంగా కాదు. ఈ స్కీమ్ 2024లో దీన్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ యొక్క మెయిన్ మోటో ఏంటి అని అంటే, ఈ జర్నల్స్, ఎలక్ట్రానిక్ జర్నల్స్ అంటే ఇప్పుడు మన భారతదేశంలో డిఫరెంట్ రీసెర్చ్ యూనివర్సిటీస్ నుంచి, పెద్ద సంస్థల నుంచి, మన భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద సంస్థలు, అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పెద్ద సంస్థలు కూడా, ఈ సంస్థలన్నిటి నుంచి రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, కొబ్బరి నూనె మంచిది, మనం ఎంటీ స్టమక్ మీద కొబ్బరి నూనె తాగితే, లేదంటే మన వెయిట్ రిడక్షన్ కి పనికి వస్తుంది అని కొంతమంది చెప్తారు. కొన్ని రీసెర్చెస్ ఏం చెప్తాయి, అవి తప్పని చెప్తాయి. ఇప్పుడు మనం ఇది వినాలా, మంత్రం సత్యనారాయణ వినాలా, ఈ కృష్ణమూర్తి వినాలా, ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పు, అలా మనకు ఒక అవగాహన రావాలి అని అంటే మెజారిటీ సోర్సెస్ ఏం చెప్తున్నాయి, అట్లా అది ఎప్పుడు తెలుస్తుంది మనకి? రీసెర్చ్ పేపర్స్, ఎవరైతే రీసెర్చ్ చేసి పేపర్స్ ని రిలీజ్ చేస్తారు కదా, అవి బేసిక్లీ బయట పబ్లిక్ యూసేజ్ కి అంత ఈజీగా దొరకవు. మనకేదో వెబ్సైట్ లో ఎవరో లీక్ చేసి పెట్టినటువంటి ఉంటాయి, కానీ ప్రాపర్ గా ఒక సంస్థ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆర్టికల్స్, పేపర్స్ దొరకడం అనేది చాలా గొప్ప. వాటన్నిటిని కూడా అలాంటి ఈ జర్నల్స్ డేటాబేస్, వాళ్ళు రీసెర్చ్ చేసినటువంటి పేపర్స్, వాటి రెపోజిటరీ లాగా ఇది పనిచేస్తుంది. అంటే అందరికీ యాక్సెస్ లభిస్తుంది, కానీ లైసెన్సెస్ మాత్రం ఇవ్వదు అనమాట. యాక్సెస్ టు ONOS ఇది కరెక్ట్. ఇన్ఫ్లిబ్ నెట్ అంటే ఏంటి అని అంటే, ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్, దట్ ఈస్ ఐ థింక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్. ఇది ఒక UGC సెంటర్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటాం కదా, ఆ UGC సెంటర్, వన్ ఆఫ్ ద UGC సెంటర్ ఇది, వీళ్ళు మేనేజ్ చేస్తారు, యాక్సెస్ ఉంటుంది. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఫండింగ్. దీనికి ఫండింగ్ 2024లో లాంచ్ చేశారని చెప్పాం కదా, ఆ 3 సంవత్సరాలకి గాను ఎన్ని కోట్లు అవుతాయి అని అంచనా వేశారు అని అంటే 6,000 కోట్ల రూపాయలు అవ్వచ్చు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ దాన్ని ఫ్రీగా ఊరికే ఎందుకు ఇస్తారండి? వాళ్ళు ఎంతో కష్టపడి చేసి ఉంటారు కదా రీసెర్చ్ అన్నది. కాబట్టి అలా ఆ పేపర్స్ ని తీసుకొని వచ్చి వీటిలో రెపాజిట్ చేయాలి అన్నా కూడా మళ్ళీ వాళ్ళకి ఎంతో కొంత పే చేయాలి. అట్లా 6,000 కోట్ల రూపాయలు జస్ట్ దానికోసమనే కాదు,
టెక్నాలజీని మెయింటైన్ చేయాలన్నా, ఈ వెనకాల జరిగే యాక్టివిటీస్ వాటన్నిటిని మెయింటైన్ చేయడానికి 6,000 కోట్ల రూపాయలు అవుతుందన్నది అంచనా. రైట్. దీంట్లో ఎన్ని జర్నల్స్? 13,000 జర్నల్స్ ఫ్రమ్ 30 లీడింగ్ పబ్లిషర్స్. దీంట్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో యూనివర్సిటీస్ నుంచి అయితే పేపర్స్ తీసుకుంటారు. దట్ ఈస్ ఫైన్. ఇది కూడా కరెక్ట్ వన్. రైట్. ద డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ విల్ ప్రొవైడ్ యూనిఫైడ్ పోర్టల్, ఒక పోర్టల్ ని లాంచ్ చేస్తారు అండ్ కండక్ట్ ఐఈసీ క్యాంపెయిన్స్ టు రేజ్ అవేర్నెస్, ONOS గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. లైసెన్సెస్ ని గ్రాంట్ చేయదండి, కాకపోతే జస్ట్ దాని ద్వారా మనకి యాక్సెస్ ని కల్పిస్తుంది, మనం చదువుకోవటానికి యాక్సెస్ లభిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వన్ తప్ప 2, 3, 4, 5 ఆర్ కరెక్ట్. రైట్. నెక్స్ట్ వన్. Who won the men's 10-meter air pistol finals in 67th National Shooting Championships 2024? ఎవరు గెలుచుకున్నారు? వరుణ్ తోమర్ గారు గోల్డ్ మెడల్ గెలిచారు. 10 meters ఎయిర్ పిస్టల్ ఈవెంట్స్, రైఫిల్ వేరు, పిస్టల్ వేరు, ఇవి డిఫరెంట్. ఆ షూటింగ్ ఛాంపియన్షిప్స్, నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్స్ ఎక్కడ కండక్ట్ చేశారు అని అంటే దోస్ ఆర్ కండక్టెడ్ అట్ న్యూఢిల్లీ. దాంట్లో ఈయన గోల్డెన్ గెలిచారు. అదే విధంగా ప్రద్యుమ్న్ వచ్చేసి సిల్వర్ గెలిచారు. సిల్వర్ మెడల్ ప్రద్యుమ్న్కి వచ్చింది. ఆకాష్ భరద్వాజ్కి బ్రాంజ్ మెడల్ లభించింది. ఆకాష్ భరద్వాజ్ బ్రాంజ్ మెడల్ లభించింది. అండ్ 67th నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్స్ కండక్టెడ్ అట్ న్యూఢిల్లీ. Right. What is the name of the French Navy's nuclear powered aircraft carrier that visited Goa in January 2025 to participate in the 42nd Varuna exercise? Is a naval exercise between India and France. Varuna ade vidhanga Maitri is army exercise. Maitri is army exercise between India. Maitri is the name of army exercise between India and France. Air Force exercise kuda edo undandi, గుర్తు రావట్లేదు నాకు. రైట్. వరుణ ఎక్సర్సైజ్ వచ్చేసి దాంట్లో మన ఇండియా నుంచి చార్ల్స్ డి గాల్ ఇది పార్టిసిపేట్ చేసింది. అప్పుడప్పుడు ఇలా కూడా అడగొచ్చు, ఏ డేట్ నుంచి ఏ డేట్ కి జరిగింది అండ్ ఏవి పార్టిసిపేట్ చేసాయి, ఏ 2 దేశాల మధ్య ఆ ఎక్సర్సైజ్, ఇవన్నీ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ వన్. వాట్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ది హ్యూమన్ మెటానిమోవైరస్ HMPV? దీంట్లో కాఫ్ ఉంటుంది, ఫీవర్, నాజల్ కంజెషన్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఇవన్నీ కూడా ఉంటాయి. HMPV అన్నది జస్ట్ దేనికి సిమిలర్ గా ఉంటుంది అని అంటే, మనకు అప్పుడప్పుడు కోల్డ్ వస్తూ ఉంటుంది కదా, ఆ కోల్డ్ కి సిమిలర్ గా HMPV అన్నది ఉంటది అనమాట. దీంట్లో మేజర్ గా అసలు కామన్ సిమ్టమ్స్ వచ్చేసి ఇవి: కాఫ్, ఫీవర్, నేజల్ కంజెషన్స్ ఉండడం, ఇవన్నీ. అయితే బేసిక్లీ ఇది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి వైరల్ కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. బాడీలీ ఫ్లూయిడ్స్ వల్ల స్ప్రెడ్ అవుతాయి, డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల వాళ్ళ బాడీలీ ఫ్లూయిడ్స్ లైక్ స్వెట్ అవ్వచ్చు, బ్లడ్ అవ్వచ్చు, సెక్సువల్ ఇంటర్కోర్స్ అవ్వచ్చు, సెలైవా అవ్వచ్చు, వీటన్నిటి ద్వారా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు ఈ HMPV గురించి చెప్పుకున్నామనంటే, జనవరి మంత్లో ఈ వైరస్ బారిన పడినటువంటి కేసెస్ చైనాలో నమోదయ్యాయి. అందుకు మరలా ఇది లైమ్ లైట్ లోకి వచ్చిందనమాట. అది రైట్. నెక్స్ట్ వన్. వాట్ ఆర్ ద పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ UNSC? UNSC, it is one of the 6 main organs of United Nations. One of the 6 main organs of UNO, United Nations Organizations. మనకి ద సెక్రటేరియట్ ఉంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది, UNGA, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. అట్లా UNSC కూడా వన్ ఆఫ్ ద బాడీస్ అనమాట. యుఎన్ఓకి బాడీస్ గా 6 మెయిన్ బాడీస్ ఉన్నాయి. ఆ 6 మెయిన్ బాడీస్ లో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాడీ. అంటే దీని పని పేరుకి తగ్గట్టుగానే దీని పని వచ్చేసి ఏంటి అని అంటే, దీని మెయిన్ టాస్క్ వచ్చేసి ఇంటర్నేషనల్ పీస్ ని, దాంట్లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ మధ్య పరస్పర పీస్ ని ప్రమోట్ చేయటం. ఎప్పుడైనా ఏమన్నా, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ వార్ జరిగింది అనుకోండి, ఆ 2 దేశాల మధ్య మీడియేటర్ లాగా ఉండి దాన్ని రెడ్యూస్ చేయడానికి, ఇట్లాంటివన్నీ కూడా UNSC చేస్తుంది. సెక్యూరిటీ కౌన్సిల్, ఎప్పుడైనా సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు పీస్ఫుల్ గా వాటి మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి UNSC. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్ USA,
యుఎన్ఓకి ఉన్నటువంటి 6 బాడీస్లో ఇదొకటి. అయితే దీంట్లో 5 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఉంటాయి, అదేవిధంగా 10 నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ 10 ఉంటాయి అన్నమాట. 5 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఉంటాయి. ఆ 5 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి అని అంటే దోస్ ఆర్ సి ఇది చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్, యూకే, ఇవి 5 దేశాలు. అయితే ఈ 5 దేశాలు పర్మనెంట్ మెంబర్ కంట్రీస్కి ఏంటండి, పర్మనెంట్కి నాన్ పర్మనెంట్కి తేడా ఏంటి అని అంటే, నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వీటిని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్ట్ చేసుకుంటూ ఉంటారు నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ని. పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ అంటే ఒకసారి వాళ్ళు పర్మనెంట్ మెంబర్ కంట్రీ అయ్యారు అని అంటే ఇంకా అది లైఫ్ టైం వ్యాలిడిటీ. వాళ్ళకు ఉండేటువంటి స్పెషల్ పవర్ ఏంటి అని అంటే వీటో పవర్ ఈజ్ దేర్ స్పెషల్ పవర్. వీటో పవర్ అన్నది దేర్ స్పెషల్ పవర్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారు, ఈ 5 దేశాలలో ఏ ఒక్క దేశమైనా ఇప్పుడు ఆ ఇనిషియేటివ్ వద్దు, మాకు నచ్చలేదు అని ఏదర్ చైనా అన్నా, ఫ్రాన్స్ అన్నా, రష్యా అన్నా, యుఎస్ అన్నా, యూకే అన్నా ఏ ఒక్క దేశం అబ్జెక్షన్ పెట్టినా కూడా అది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ వీటో పవర్. అది ఇక్కడ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్కి ఉండేటువంటి ప్లస్ ఏంటి అని అంటే వాళ్ళకి వీటో పవర్ ఉంటుంది. నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ 2 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. వాళ్ళకి వీటో పవర్ అంటూ ఏమీ ఉండదు అనమాట. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025 ఆర్ కరెక్ట్? దీన్ని మీటీ వాళ్ళు డెవలప్ చేశారు. అండర్ దిస్ యాక్ట్, అండర్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023, దిస్ ఈస్ కరెక్ట్. 23+24 ఇచ్చింటే తప్ప అయి ఉండేది, అది కరెక్టే. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఏంటి అని అంటే పర్సనల్ డేటాని, డిజిటల్ పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయటం, అదేవిధంగా ఎస్టాబ్లిషింగ్ క్లియర్ రెగ్యులేషన్ ఫర్ ఇట్స్ ప్రాసెసింగ్, ఇది కూడా కరెక్ట్. ప్రొవైడ్ గైడ్ లైన్స్ ఫర్ డేటా ప్రొటెక్షన్ బట్ డు నాట్ అడ్రస్ డేటా స్టోరేజ్ అండ్ ట్రాన్స్ఫర్ కన్సర్న్స్, ఇది కాదు. డేటా స్టోరేజ్ కూడా, డేటా స్టోరేజ్ అదేవిధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ కన్సర్న్స్ అన్ని కూడా వెరిఫై చేస్తుంది, ఇది కాదు అని ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ద రూల్స్ ఆర్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ టువర్డ్స్ ఎన్ష్యూరింగ్ డేటా ప్రైవసీ. డేటా ప్రైవసీకి ఇది పనిచేస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి 1, 2 and 4, ఇది కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. ఇన్ విచ్ స్టేట్ హ్యాస్ ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ బీన్ ఇనాగ్రేటెడ్? అదొచ్చేసి ఎక్కడండి, ఇట్ వాజ్ అట్ కన్యాకుమారి, తమిళనాడు. ఇది గ్లాస్ బ్రిడ్జ్ 77 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది, కొన్ని సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ విడ్త్ ఏమో ఉంటుంది. అయితే రీసెంట్ గా ఇంకొక బ్రిడ్జ్ ని కూడా ఈ రామేశ్వరం అన్నటువంటి ప్లేస్ లోనే మన నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు, అది చెప్పుకున్నాం. అది వర్టికల్ లిఫ్ట్ ఓవర్ బ్రిడ్జ్. అంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయనుకోండి, అంటే 7 మీటర్స్ వరకు ఆ షిప్స్ వెళ్ళొచ్చు. దానికంటే హైట్ లో ఏమైనా షిప్స్ అటు నుంచి వెళ్ళాలి అని అంటే దాన్ని ఇట్లా లిఫ్ట్ చేస్తారనమాట. వర్టికల్ గా ఇట్లా లిఫ్ట్ చేసే ఆప్షన్ ఉంది. దట్ ఈస్ పంబన్ బ్రిడ్జ్. దానిని మొట్టమొదటిసారి అంటే ఒక సీ మీద పంబన్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేశారు, వర్టికల్ సీ లిఫ్ట్ బ్రిడ్జ్. దట్ ఈస్ పంబన్ బ్రిడ్జ్. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటే రామేశ్వరం నుంచి చెన్నై వరకు, రామేశ్వరం టు చెన్నై. అంటే ఇక్కడ తమిళనాడు వచ్చింది కాబట్టి ఇది తమిళనాడే, ఇది కూడా తమిళనాడే అని చెప్పడానికి చెప్పాను అనమాట. గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కువ మంది టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి. దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ, గ్లాస్ కదండి, మనం పడిపోతాం కదా అని మీకు డౌట్ రావచ్చు. ఏ వెదర్కైనా సరే తట్టుకోగలిగేలాగా, ఇప్పుడు అది రైనీ సీజన్ అయినా, వింటర్ సీజన్ అయినా, సమ్మర్ సీజన్ అయినా, ఎటువంటి ఎక్స్ట్రీమ్ వెదర్కైనా తట్టుకునేలాగా దానిని డిజైన్ చేశారనమాట. దట్ ఈస్ this one. Right, last one for today. Which Pune based startup has developed AI based pulse diagnostic tool, that is Nadi Tarangini, for Ayurveda practitioners? అదొచ్చేసి ఏంటి, ఆత్రేయ ఇన్నోవేషన్ వాళ్ళు దీనిని డెవలప్ చేశారు. ఈ పూణే బేస్డ్ స్టార్టప్ ఏం చేశారనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి పల్స్ డయాగ్నోస్టిక్స్, అంటే పల్స్ ని ఆధారితంగా చేసుకుని వాళ్ళు ఆ డయాగ్నోసిస్ సమ్ 20+ డిసీజెస్ కి డయాగ్నోసిస్, అంటే అసలు ఆ డిసీజ్ దేని వల్ల వస్తుంది, బ్యాక్టీరియలా, వైరలా, ప్రోటోజోవలా,
ఆ కారణం కనుక్కోవడానికి ఎస్పెషల్లీ ఆయుర్వేదం రంగంలో. ఆయుర్వేద అంటే ఏంటండి? వాట్ ఈజ్ ఆయుర్వేద? ఆయుర్వేద అని అంటే మనకి ప్లాంట్ ప్రొడక్ట్స్ వాటిని యూజ్ చేసి డిసీజెస్ ని క్యూర్ చేస్తే దాన్ని ఆయుర్వేద అని అంటాం. ఆయుర్వేద డే కూడా, ఆయుర్వేద డే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ధన్వంతరి దివస్. ధన్వంతరి దివస్ అన్న ఆయుర్వేద డే అన్న బోత్ ఆర్ సేమ్. ధన్వంతరి దివస్, ధన్వంతరి అని ఎవరిని అంటాం? లార్డ్ విష్ణునే, విష్ణుమూర్తి గారికి ఉన్నటువంటి ఇంకొక అవతారం ఏంటి అని అంటే ధన్వంతరి. అంటే ఆయన ఆయుర్వేద వైద్యుడిగా కూడా ఆయన ప్రసిద్ధి అనమాట, ధన్వంతరి. ఆ డేని కూడా సెలబ్రేట్ చేస్తాం. అది వచ్చేసి అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ 13th దాన్ని సెలబ్రేట్ చేస్తాం. దీని గురించి ఒక మినిస్ట్రీ కూడా ఉందని చెప్పా. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో ఈ 5టిని కవర్ చేస్తూ ఆయుష్ మినిస్ట్రీని కూడా తీసుకొని వచ్చారు. ఈ ఆయుర్వేద ప్రాక్టీషనర్స్ కోసం ఈ ఏఐని యూజ్ చేసి, ఏఐని కొలాబ్ చేసి ఆయుర్వేద టెక్నిక్స్ ని కొన్నిటిని కొలాబ్ చేసి డయాగ్నోసిస్ చేయటానికి వీలుగా వీళ్ళు ఒకటి డెవలప్ చేశారనమాట. దట్ ఈస్ దిస్ వన్, రైట్. హోప్ ఇది జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ మొత్తము మ్యాక్స్ టు మ్యాక్స్ మనం కవర్ చేసాం. నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్ కూడా అట్లానే కవర్ చేద్దాం టిల్ డేట్, రైట్. ఇన్ డెప్త్ మనం చెప్పుకున్నాం. ఏదన్నా పాయింట్ కొంచెం అటు ఇటు అయి ఉంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ వీ హ్యావ్ కవర్డ్ ఫ్రమ్ ఆల్ ఆస్పెక్ట్స్, అన్ని ఆస్పెక్ట్స్ నుంచి మనం కవర్ చేయడానికి మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేసాం. రైట్, విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ కరెంట్ అఫైర్ సెషన్. Until then, be fit, be consistent, and thank you.